ఎన్నికల ప్రక్రియ అయితే ఉదయం 7 గంటల నుంచి నడుస్తూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అయితే కౌంటింగ్ ప్రక్రియ నెలకొంది. దీనికి సంబంధించి ఎన్నికలు ఓటు వేసేందుకైతే ఇప్పటికే ప్రజలు ఎన్నికల కౌంటింగ్ వద్ద బాగా తీరుతున్నారు. అయితే ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 3,700 పైచీలకు గ్రామ పంచాయతీలకైతే 12,700 మంది సర్పంచ్ అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. ఇప్పటికే మొదటి దశ 11, రెండవ దశ 14వ తేదీల్లో అయితే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన ఫలితాలు కూడా రావడం ఫలితాలు వెలువడిన నేపథ్యంలో సర్పంచ్ సభ్య అభ్యర్థులు గెలుపొందిన సంఘటన మనం చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 23న ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నది. మొదటి 27 నుంచి అయితే మొదటి దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మూడో దశ ఎన్నికలు ఇది చివరి దశ. ఇప్పటికే మొదటి దశ, రెండో దశ, మూడో దశ జరుగుతుంది. ఈ మూడు దశలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీలు గీస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికైతే ఈ రోజుతోటి ఈ మూడో దశ ఎన్నికలు సుమారుగా 12,700 పైచిలకు గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరుగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేస్తారు. గతంలో కూడా మొదటి దశ, రెండో దశ జరిగిన ఎన్నికలు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చిన్న చిన్న జరిగినాలు తప్ప ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు రీపోలింగ్ కూడా ఎక్కడ జరగలేదు. కొన్ని చోట్ల ఒక్కొక్కరితో గెలుపొందిన సంఘటనలు కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా చాలా చోట్ల 2-3 తెలిసిన సంఘటన అయితే తెలిసిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో కొంత అవస్థ చోటు చేసుకున్నారు. గెలిచిన అభ్యర్థుల పైన ఓడిపోయిన అభ్యర్థులు అటాక్ చేయడం, అంటే గతంతో జాయిన్ చేయడం చేసుకొచ్చి కొంతమంది సర్పంచ్ అభ్యర్థుల ఇళ్లను బుల్డోజర్ ట్రాక్టర్లు పెట్టి పూర్వవర్తి పరిస్థితి తీసుకొచ్చి మరికొంతమంది కొట్టిన సంఘటనలు చూసుకోవచ్చు. చాలా సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల వాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిస్తున్నాయి. తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఉండే అవకాశం ఉన్నట్టయితే తెలిసింది. దీనికి సంబంధించిన తేదీలో కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే గత ఈ జనవరి 26 వరకు అయితే ఎన్నికలు ఉన్నాయి. జనవరి 26 నుంచి అయితే కొత్త సర్పంచ్లు, ఎంపీటీసీలు, అలాగే జెడ్పీటీసీలు ఎన్నికల కొత్త జాతీయ జెండా ఎగరవేయాలని ప్రభుత్వం కూడా చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పై ఆధిక్యం కొనబరుస్తుంది. మొదటి దశలో ఇప్పటి వరకు మొదటి దశ, రెండవ దశ పంచాయతీ ఎన్నికలు అయితే కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ సత్తా చాటుతుంది. 3వ స్థానంలో బీజేపీ ఉన్నారు. ఇతరులు 4వ స్థానంలో ఉన్నారు. చాలా చోట్ల కూడా కాంగ్రెస్ అయితే అంటే అధికార పార్టీకే ప్రజాహిత పక్కన వెళ్తాను అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే చాలా మంది కాంగ్రెస్ ఇప్పటికే దాదాపుగా 4,000 పైచీలకు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు అయితే ఎన్నుకోవడం కూడా జరిగింది. అయితే అలాగే బీఆర్ఎస్ కూడా కొంత పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా తీసుకున్నట్టయితే సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అయితే బీజేపీ కూడా పొందుతున్నాయి. అలా బీఆర్ఎస్ అయితే పొందుతున్నాయి. మనకొండ తీసుకున్నట్టయితే పూర్తిగా కాంగ్రెస్ పడిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల కాంగ్రెస్ పరాభవం. ఎందుకంటే అభివృద్ధి మరి అక్కడికి ఏదైనా విషయం అనేది మనకు తెలియాల్సింది. ఎందుకంటే చాలా చోట్ల మిగతా చోట్ల అయితే కాంగ్రెస్ అయితే పుంజుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఏదైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగే అవకాశం అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి పూర్తి బందోబస్తు మధ్య కొనసాగుతుంది. అయితే ఈ రోజుతో అయితే ఈ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి. తర్వాత ఎంచుకుని జెడ్పీటీసీ ఎన్నికలు వెలువడే అవకాశం ఉన్నట్లయితే మనకి తెలుస్తుంది. శ్రీనివాస్, లోకల్ 8, కరీంనగర్.